హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్ పథకం కింద రాబోయేటువంటి 21వ విడత నిధులకు మీద గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. సో, ఇదివరకే అంటే ఆగస్టు 2వ తారీఖున పీఎం కిసాన్ కింద వచ్చేటువంటి 20వ విడత నిధులనైతే విడుదల చేశారనమాట. సో, ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి కూడా ఈ యొక్క 20వ విడత నిధులనేటువంటివి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇంకా ఎవరికైనా ఈ యొక్క నిధులు విడుదల కాకుండా పెండింగ్‌లో ఉన్నట్లయితే ఒకసారి మీరు ఆన్‌లైన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీరు స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. ఎందువల్ల మీకు ఈ యొక్క డబ్బులనేటువంటిది పడలేదు, దానికి గల రీజన్స్ ఏమిటి, రిమార్క్స్ దగ్గరైతే మీకు క్లియర్‌గా చూపిస్తుందనమాట. ఓకేనా? ఇకపోతే ప్రభుత్వము ఈ యొక్క 21వ విడత నిధుల మీద తాజాగా కొత్త డేట్ అనేటువంటిది ఫిక్స్ చేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే తెలియచేపరుస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్‌ఫుల్ అని అనిపించినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా ఈ 21వ విడత నిధుల మీద కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. సో, ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే చూద్దాము. ఓకేనా? తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి. అక్టోబర్ 18వ తారీఖున మనకు పీఎం కిసాన్ 21వ విడత నిధులనేటువంటివి జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో, అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే ఈ యొక్క నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉందన్నమాట. ఓకేనా? కానీ ఈ యొక్క స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ. 6,000 రైతుల ఖాతాల్లోకైతే జమ అవ్వబోతున్నాయన్నమాట. ఓకేనా? సో, మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరానికి పీఎం కిసాన్ పథకం కింద నిధులైనటువంటివి 3 విడతలు అయితే జమ అవుతాయన్నమాట. ఓకేనా? సో, అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చూసుకున్నట్లయితే ఈ వచ్చే నెల 18వ తారీఖున ఈ యొక్క నిధులనేటువంటివి అయితే జమ కాబోతున్నాయి. సో, అయితే ఈ 21వ విడత నిధులకు సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, అది ముందు ముందు రోజుల్లో మనకు అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక మనకు ఈ యొక్క అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే రిలీజ్ చేయలేదని అయితే చెప్తూ ఉన్నారు అధికారికంగా. బట్ నేను ఎప్పటికప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. ఓకేనా? ఇదిలా ఉండగా 20వ విడత నిధుల కింద ఇంకా ఎవరికైనా డబ్బులనేటువంటిది బ్యాంక్ అకౌంట్‌లకి జమ కాకుండా ఉన్నట్లయితే సో, అటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆన్‌లైన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేటువంటి ప్రాసెస్ మొత్తం కూడా వన్ బై వన్ అయితే ఫాలో అయ్యి మీరు కూడా ఆన్‌లైన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? సో, అండ్ అదే విధంగా ఈకేవైసీ కూడా మీ యొక్క ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చనమాట ఈ యొక్క వెబ్‌సైట్‌లో. ఫస్ట్ వచ్చేసి ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. దాని తర్వాత ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా! నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అడుగుతుందనమాట. ఓకేనా? మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేనట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, దాని తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ అనే దానికంటే ముందుగా ఇక్కడ క్యాప్చా అయితే కల్పిస్తుంది కదా! ఈ క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీని అయితే మీ యొక్క మొబైల్ నెంబర్‌కి అయితే సెండ్ చేస్తారు. సో, ఆ మొబైల్ నెంబర్‌కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు స్టేటస్ అనేటువంటిది మొత్తం కూడా చూపిస్తుందనమాట. అంటే ఇంతకుముందు విడుదలకు సంబంధించినటువంటి అమౌంట్ జమ అయిందా లేదా? లేదంటే ఇన్ కేస్ ఏమన్నా రిమార్క్స్ చూపిస్తున్నాయా లేదా? ఓకేనా? ఆ విధంగా మీకు కంప్లీట్ వివరాలైతే అక్కడ చూపిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేసుకున్నట్లయితే పెండింగ్‌లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా మీకు జమ కావడం అయితే జరుగుతుందనమాట. అండ్ అదే విధంగా మీరు దీనికి సంబంధించి ఈకేవైసీ గురించి కూడా చెక్ చేసుకోవచ్చు స్టేటస్. మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈకేవైసీ అనేటువంటిది కంప్లీట్ అయిందా లేదా అని కూడా అక్కడైతే చూపిస్తుందనమాట ఆన్‌లైన్ స్టేటస్‌లో. ఓకేనా? సో, ఈ విధంగా మనకు ఓవరాల్‌గా వచ్చేసి 21వ విడత నిధులనేటువంటివి నెక్స్ట్ మంత్ అయితే విడుదల చేస్తామని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం అయితే జరిగిందనమాట. ఇంకా అఫీషియల్ కూడా రిలీజ్ చేయలేదు. బట్ ముందు ముందు రోజులైతే అప్డేట్ అయితే ఇస్తారు ప్రభుత్వము. సో, ఓకేనా? నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.